ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జీలు రాబోతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. నెక్స్ట్ ఈ సిఫార్సు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి వెళ్తే రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయగానే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు తాజాగా సిఫారసు చేసిన ముగ్గురు జడ్జిలు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్నటువంటి గంధం సునీత గారు, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఉన్నటువంటి ఆలపాటి గిరిధర్ గారు, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నటువంటి పురుషోత్తం కుమార్ గారు. సో గంధం సునీత గారు కృష్ణా జిల్లా పెద్దకేళ్లపల్లెకి చెందినటువంటి వ్యక్తి అట. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా, అనంతపురం జిల్లా జడ్జిగా పలు చోట్ల పనిచేసి 2019 నుంచి 23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారట. 2023 నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారట. మరొకటి అలపాటి గిరిధర్, వీళ్ళ నాన్నగారు బాపయ్య చౌదరి గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడట. ఈయన కూడా న్యాయాధికారిగా ఎంపికైన తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారట. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా పనిచేశారట. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారట. హైకోర్టులో రిజిస్ట్రార్గాను వ్యవహరించారట. ప్రస్తుత విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ చింతలపూడి పురుషోత్తం కుమార్, వీళ్ళ తండ్రి గారు కూడా విశ్రాంత రిటైర్డ్ జిల్లా జడ్జి అనట. ఆ కుటుంబం 3 తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తూ ఉన్నారట. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేశారట. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికారట. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారట. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారట. రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారట. 2025 జనవరి నుంచి ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి డైరెక్టర్గా కొనసాగుతున్నారట. ఇప్పుడు ఈ ముగ్గురు నియమితులై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు అవ్వడం దాదాపు ఇక కాకతాళీయమే.